శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ఆర్టిస్ట్ రాజు గారు ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన ఛానల్స్లో రకరకాల స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తూ రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారి హత్య అని ఒకటి ఏదైతే క్రియేట్ చేశారో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కొన్ని ఆడియోస్ లీక్ చేయడం జరిగింది. దానిపైన మరింత వివరణ కోరుతూ ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. కాదు, ఏంటి అసలు ఎవరు అసలు రాజుగారు అంటే ఎవరు? నాకు యాక్టర్ అని చెప్తున్నారు, కొంతమంది పాస్టర్ అని చెప్తున్నారు. అసలు ఎవరు మీరు? యాక్చువల్గా నేను పాస్టర్ అండి. పాస్టర్ నా పేరు దానియల్ రాజు. మాది యాక్చువల్గా నెల్లూరు. నెల్లూరులో పాస్టర్ గా చేస్తున్నారు. చేస్తున్నాను. అంటే చర్చ్ అంతా ఉండేదా మీకు? ఉందండి. ఓకే. ఇంకా 4 years బ్యాక్ కూడా ఉంది. ఎన్ని ఇయర్స్ చేశారు అలా? నేను ఒక 7 years దాకా చేశానండి. 7 years గా పాస్టర్ గా చేశాను. అదంతా ఓకే. ఇప్పుడు పాస్టర్ నుంచి బయటకు వచ్చేసేసారు అనేది అర్థమవుతోంది. ఎందుకు వచ్చారు? రావడానికి రీజన్ ఏంటి? అసలు ఈ వీడియోస్ ఏంటి? రావడానికి రీజన్ మేడం, మనిషి అన్నాక నీతి ఉండాలి, అది ఏ మతమైనా కానీ. ఓకే. నేను పాస్టర్ అవ్వకముందు పెద్దగా చదివింది లేదు. వాళ్ళు ఏదో చెప్తారు కొన్ని వచనాలు, అవి చదువుకున్నాను. అవి చదువుకొని నేను చర్చి పెట్టాను. నాకు దశమ భాగాలు అవి బాగానే వచ్చాయి, అన్ని విధాలు బాగానే ఉండేది. తర్వాత నేను లాక్డౌన్లో బైబిల్ చదవటం జరిగింది. కాదండి, అసలు మీరు బైబిల్ చదవకుండానే పాస్టర్ అయిపోయాను. అలా ఎలా అవుతారు అసలు? ఏముందండి, దానికి ఏమైనా డిగ్రీ ఉందా? గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు చేసేవాళ్ళు సోకాల్ పాస్టర్స్ అంతా కూడా మీకు 80% చాలా వరకు బైబిల్ చదవని వాళ్ళే ఉంటారు. అసలు మీరు ఎలా అయ్యారు చెప్పండి? ఎవరికాడ అంతే, ఎవరు చేసేది ఏమి ఉండదండి. దీనికి డిగ్రీ లేదు, గవర్నమెంట్ పరంగా డిగ్రీ లేదు. ఏదైనా పాస్టర్ అంటే వచ్చిన వాళ్ళకి ఏదైనా వాక్యాలు చెప్పటం సంథింగ్ ఏదో ఉంటది కదా. అంత ఈజీగా పాస్టర్ అనగానే ఒక నలుగురు వచ్చేయరు కదా. మీరు అంటే అసలు బైబిల్ పైన అవగాహన లేకుండా పాస్టర్ ఎలా అయ్యారు? చర్చ్ ఎలా కట్టేశారు? ఇది ఒక మాయా లోకం అండి. మాయ చేయటమే చేశారంటారు. చేశాను, మోసం చేశాను. ఓకే. ఎలా? మేము చాలా చిన్న చిన్నవి ఉంటాయి. నిన్ను వాళ్ళని పరుగు అని ప్రేమించము, మీరు దశమ భాగాలు ఎక్కువ మెండుగా ఇస్తే మీ కుటుంబం రక్షించబడను అని కొన్ని ఉంటాయి పడికట్టు పదాలు. అవి పట్టుకోవాలి. వచ్చిన వాళ్ళని కొంచెం చిన్నగా వాళ్ళతో స్నేహం చేయాలి, వాళ్ళ ఇంటిగా వాడిగా కలిసిపోవాలి, కలిసిపోయి కబ్జా చేయాలి. లిటరల్లీ కబ్జా, వాళ్ళ కుటుంబాన్ని కబ్జా చేయటమే. ఇంకా మేము చెప్పినట్టే వింటారు వాళ్ళు. అలా అలా ఎంతమందిని మార్చారు మీరు? నేను దాదాపుగా నా సంఘంలో అప్పుడు 350 మంది ఉండేవాళ్ళు. ఓకే. ఫండింగ్ అది వీళ్ళే ఇచ్చేవాళ్ళ? ఈ 350 వస్తాయండి, దశమ భాగాలు వస్తాయి, కానుకలు వస్తాయి, బాగానే వచ్చాయి. అంటే ఎంత వచ్చాయి మినిమం? అని చెప్పాలా? సరే, ఇక మాక్సిమం అయితే మాకు 2 లక్షలు 2,50,000 దాకా వచ్చాయి నాకు నెలకి. మరి అంత బాగా ఇదవుతున్నప్పుడు ఎందుకు వచ్చేసారు అసలు బయటికి? నాకెందుకో ఇది మంచి పద్ధతి కాదనిపించిందండి. నేను దేవుడికి లెక్క చెప్పాలి అని అనిపించింది. అసలు ఈ లెక్కలేందో తేలుద్దామని అనిపించింది. అందుకే నేను ఈ స్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశానండి. కాదండి, ఒక పాస్టర్గా ఉన్న మీరు అంత నెలకి 2.5-3 లక్షల వరకు తీసుకున్న మీరు ఎక్కడ రియలైజేషన్ స్టార్ట్ అయిందా? నేను ఓకే మేడం, మీరు అడిగిన ప్రశ్న బాగుంది. నాకు కరుణాకర్ గారి వీడియోలు చూశాను. కరుణాకర్ గారు, శివశక్తి కరుణాకర్ గారు, ఆయన వీడియోలు చూశాను. తర్వాత నాకు చాట్లపల్లి కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడింది. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అడిగే ప్రశ్నలు, ఇందులో జవాబులు లేకపోవటం, విపి రెడ్డి గారితో విపి రెడ్డి గారు కానివ్వండి, వికేఆర్ గారు కానివ్వండి, వాళ్ళతో డిబేట్లు చేయటం, ఆ డిబేట్లో వాళ్ళు దాదాపుగా ఇబ్బంది పడడం, ఏదో ఇబ్బందికరంగానే ఉంది. మా అంత పెద్ద పాస్టర్లో సమాధానం చెప్పలేకపోతున్నారంటే బైబిల్లో ఏదో మొత్తానికి రహస్యాలు అయితే ఉన్నాయి, మనం ఏదో పాస్టర్ అయ్యాం అనుకోవటం కాకుండా నాకు ఒక్కోసారి దశమ భాగాలు వస్తున్నాయి కానివ్వండి, పాపం అనిపించేదండి.
విచిత్రంగా ఎలా అంటే కూలి చేసుకునే వాళ్ళు కూడా నేను అడగను, నేను డిమాండ్ చేయను. కానీ వాళ్ళే తెచ్చిచ్చేవాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు. ఉదయం నుంచి ఒక ముసలమ్మ బాగోకపోయినా ఆమె జ్వరం వచ్చినా కూడా కూలికెళ్ళేది. ఉమ్, వెళ్ళొచ్చిన తర్వాత వారం అంతా సంపాదించి అందులో దశం భాగం ఇచ్చేది. నేను చర్చి మూసేసిన తర్వాత నేను ఎవరి దగ్గర అయితే అమౌంట్ తీసుకున్నానో ఒక ₹1,00,000 తీసుకున్నాను అనుకోండి, దాదాపు ఒక 50,000 దాకా వెనక్కి ఇచ్చేసాను, అందరికి ఇచ్చేసాను. ఓకే. ఇంకా ఆ చర్చ్ అవన్నీ వివరాలు మన చెప్పడం కానీ భావ్యం కాదు. ఇప్పటికీ ఉందండి అది? ఆ చర్చ్ లేదండి, అమ్మేశాను. రైట్ రైట్. ఓకే. అమ్మేశాను. ఇప్పుడు నేను బెంగుళూరులో ఉంటున్నా యాక్చువల్గా. ఉమ్, మొత్తం అమ్మేసి వెళ్ళిపోయాను. ఉమ్. ఆ, నా జీవనం అంతా కూడా ఇప్పుడు బెంగుళూరులోనే సెటిల్ అయిపోయాను. సో అలా స్టార్ట్ అయింది. ఉమ్. అంతవరకు ఓకే జర్నీ. అసలు ఈ వీడియోలు ఏంటి, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి, అంటే ఎందుకు అంత గట్టిగా నిర్ణయించుకున్నారు వీళ్ళని బయట పెట్టాలి, అంత టైం తీసుకొని మీ టైము ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సమాజ శ్రేయస్సు కోసం అండి. వీళ్ళు మతం మత్తులోకి ముంచి జనాల్ని చాలామందిని వీళ్ళు మోసం చేస్తున్నారు. ఒక నీతి, న్యాయం, ధర్మం ఏమి లేకుండా ఉమ్, ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు. ఉమ్, ప్రజల జీవితాన్ని కబ్జా చేస్తున్నారు. చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. బయటపడినటువంటి దారుణమైన రహస్యాలు చాలా ఉన్నాయి. ఉమ్, బయటపడే కొన్ని భవ్యశ్రీ అని ఒక సినిమా ఏదో మీకు చూసుంటారు, ఎక్స్‌క్రిస్టియన్ ప్రవీణ్ అతను చేశాడు. అవును. అమ్మాయి చనిపోయింది. చాలామంది చర్చిల్లో చనిపోతున్నారు మేడం. మీకు బెల్లంపల్లి ప్రవీణ్ ఎవరో ఉంటుంది, అది వాళ్ళ చర్చిలో కూడా చనిపోయారు చాలామంది. సెటిల్మెంట్లు కూడా అయినాయి, కానీ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి. ఓకే. నేను ఇవన్నీ చూసిన తర్వాత ఈ దారుణాన్ని మనం ఆపాలి. వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళ నోటితోనే చెప్పించాలి మనం. వేరే వాళ్ళు చెప్తే ఎవరు నమ్మరు, ఆ మత్తులో మునిగిపోతారు. పాస్టరే ఇక దేవుడు కూడా కాదండి, పాస్టరే. మీకు అది ఎందుకంటే రంజిత్ వఫీర్ గారి విషయంలో రంజిత్ వఫీర్ గారినే ఎక్కువ ఆరాధిస్తారు జీసస్ కన్నా. వీళ్ళు వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది. ఇవన్నీ మనం ఆపాలి. మనం ఆపాలంటే మనం చెప్తే కుదరదు. వాళ్ళ నోటితో వాళ్ళ చేత చెప్పించాలి అని ఒక దృఢ సంకల్పంతో, నాకున్నటువంటి చాతుర్యంతో, నాకున్నటువంటి ఆలోచన, ఈ పాస్టర్లు మనం ఏమడిగితే ఎలా చెప్తారు, వాళ్ళకి ఎలా ఎరేయాలి, ఏం ఎరేస్తే వాళ్ళు బయటికి మాట్లాడతారు, మనం ఏం అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అని ముందుగానే నేను ఒక స్టోరీ బోర్డు నా మైండ్లో ఉంటుంది. ఓకే. వాళ్ళ మైండ్ నా మైండ్లోకి తెచ్చుకొని నేను వాళ్ళ యొక్క బండారాన్ని బయట పెడతాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికీ కూడా నాకు క్రైస్తవ పాస్టర్లో ఫ్యాన్స్ ఉన్నారు, క్రైస్తవ సోదరిమణులు కూడా ఫ్యాన్స్ ఉన్నారండి. దేనికోసం ఇట్లా వీడియోలు చేసి నేను స్టింగ్ పెడుతున్నారా? ఆపరేషన్. అవును. ఓకే. మీకు ఎక్స్‌క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్లో మీరు చూస్తే అవును. చాలామంది యాక్టర్ రాజు గారు మంచి పని చేశారండి. ఉమ్, ఆయన్ని మేము కలవలేము, ఆయనతో మాట్లాడలేము, కానీ ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పి ఉమ్, నా సోదరిమణులు. నేను క్రైస్తవులంతా కూడా పాపం వాళ్ళు బాధితులండి. పాస్టర్ల చేత బాధింపబడిన వాళ్ళు. ఈ పాస్టర్ల యొక్క బండారాన్ని బయట పెడితే వాళ్ళు తిండి వాళ్ళు తింటారు. ఉమ్, ఎగ్జాంపుల్ ఒక ₹1000 వేసుకోండి నెలకి దశం భాగం, సంవత్సరానికి 12,000, 10 సంవత్సరాలకి. ఉమ్, అలాగా 50,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగా చాలామంది ఈ పాస్టర్ల ధనదాహానికి బలి అయిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి, బయటికి రాని జీవితాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ఒక్కరు కూడా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళే లేరు అంటారా? ఉండొచ్చండి. మనం ఇప్పుడు ఒకటి లేరు అనడానికి కూడా లేదు, ఉంటారు. ఉమ్, నేను అంటానండి, ఒక విషయం ఎప్పుడు చెప్తాను, పాస్టర్లో జ్ఞానవంతులు లేరు, జ్ఞానం ఉన్నవాడు పాస్టర్ కాడు. ఓకే. ఇప్పుడు పాస్టర్లో ఉన్న వాళ్ళంతా జ్ఞానం లేదంటారు. లేదు, జ్ఞానం ఉన్నవాడు పాస్టర్ కాడండి. తన సంపాదనతో తన భార్య పిల్లల్ని పోషించాలి అని అనుకునేవాడు ఎవరు కూడా పాస్టర్ అవతారం ఎత్తడు. ఉమ్, వాళ్ళకేంటంటే అన్నీ ఫ్రీ అండి. కడ్డాలతో కూడా వాళ్ళు ఫ్రీగానే, వాళ్ళకి దశం భాగం నుంచి వస్తాయి. స్కూల్ ఫీజు దశం భాగంతోనే పోతుంది, ఉమ్, ట్రైన్ టికెట్ ఉమ్, ప్రతి ఒక్కటి దశం భాగం నుంచి తీయాల్సిందే. వీళ్ళు ₹1 తీరు. ఉమ్. ఇంకొకటి యాక్టర్ రాజు ఏంటంటే, గారికి దేవుడికి డబ్బులు ఇవ్వాలి, దశం భాగం ఇవ్వాలంటారు. ఏ ఒక్క పాస్టర్ అయినా దశం భాగం ఎవరికైనా ఇచ్చారండి? వీళ్ళకి వచ్చే ఆదాయాలు. మీరు దేవుడిని నమ్ముకుంటే బాగుపడతారంటారు, కానీ పాస్టర్లు బాగుపడడం తప్ప
ఏ ఒక్క విశ్వాసైనా బాగుపడ్డా? ఇదంతా కూడా ఒక మాయ అండి. మాయలో దింపి సమాజాన్ని నాశనం చేస్తున్నాడు. అందులో ఏపీ చాలా ఇప్పటికీ నాశనం అయింది. మా యొక్క ప్రయత్నం వల్ల కరుణాకర్ గారు కానివ్వండి, గోపి గారు కానివ్వండి, ఎక్స్ ప్రవీణ్ గారు కానివ్వండి, అలాగే కాపరి ఛానల్ అని కానివ్వండి, చాలా చాలా ఛానల్స్ ఇప్పుడు హిందూ ఛానల్స్ వస్తున్నాయి. అందరూ కూడా మంచి ప్రయత్నం చేస్తున్నారు. యాక్టర్ రాజుకి అసలు ఓన్లీ పాస్టర్స్ అంటే కోపమా, లేకపోతే బైబిల్ అంటే కోపమా, ఏంటి అసలు? నాకు బైబిల్లో ఏం పెద్ద ఏమీ లేవండి. అందులో కూడా చాలా దారుణమైన విషయాలు ఉంటాయి. అవి మీకు మనం తర్వాత చర్చిద్దాం అన్నారు కాబట్టి అది దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తావన చేయను. ఓకే. బైబిల్లో ఏం చేస్తా అంటే జీవితాలను కబ్జా చేస్తుంది, ప్రజల జీవితాన్ని కబ్జా చేస్తుంది, ఉన్మాదాన్ని రేపెత్తిస్తుంది, ఇబ్బందికర పరిస్థితులకి నెట్టేస్తుంది. అందులో ఉన్నటువంటి దారుణమైన విషయాలు ఉన్నాయి. ఈవెన్ మీకు ఒకసారి మీకు జాన్ పాల్ గారని ఒకసారి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాకు ఫోన్ చేసేలాగా పారిపోయాడు ఆయన. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి, ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ వాక్యం అని. ఏమంటే నాకు హక్కు లేదా అండి? బాప్టిజం తీసుకునే హక్కు లేదా? నాకు పరలోకం వెళ్ళాలని నాకు ఉంటుందిగా. నాకు ఇంతవరకు పరలోకం వెళ్ళాలని ఆలోచన ఉంది, బాప్టిజం తీసుకోవాలని ఉంది, వాక్యం వినాలని ఒక్కడే చెప్పడే. 10 సంవత్సరాలు పోరాడుతున్నా, నాకు బాప్టిజం ఇవ్వండి, నాకు వాక్యం చెప్పండి అని. అంటే వాక్యం విని బాప్టిజం తీసుకుంటారా? ఏంటి అంటే ఇది సర్కాస్టిక్ గా ఒక కొంచెం ఏదో మాట్లాడారు. అవును. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? నాకు వాక్యం కావాలండి. ఐ వాంట్ వాక్యం, ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ పరలోకం. నాకు కావాలి, నాకు వాక్యం కావాలి. సర్కజం కాదండి. వాక్యం అంటే బైబిల్లో ఉన్న వాక్యం మీకు చెప్పాలా? చెప్పాలి. ఓకే. నాకు సమాధానం చెప్పాలి, వాక్యం అర్థాన్ని చెప్పాలి, ఆ వాక్యంలో పవిత్రత ఎంత ఉందో చెప్పాలి. చెప్తే మీరు బాప్టిజం తీసుకోవడానికి ఖచ్చితంగా నేను బాప్టిజం మళ్ళీ తీసుకోవడానికి రెడీ ఉన్నా, మళ్ళీ పాస్టర్ అవడానికి రెడీగా ఉన్నా. నేను ఎవరి దగ్గరైనా పాస్టర్గా పనిచేస్తా జీవితాంతం. ఓకే. మీరు ఎవరికైనా ఏ పాస్టర్ కైనా ఫోన్ చేయండి, ఆన్లైన్లో కూర్చుందాం హ్యాపీగా. ఎందుకంటే ఇప్పుడు నేను 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి పని చేశాను, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అలాగే క్రైస్తవ సోదరి సోదరుమణులు చాలామంది మంచివాళ్ళు అండి, ఆలోచన జ్ఞానం కలిగిన వాళ్ళు. అలా ఆలోచన జ్ఞానం లేకపోతే మొన్న ప్రవీణ్ పగడాల గారి ఉదంతంలో ఆయనకు కూడా నేను చాలాసార్లు ఫోన్ చేశాను, చాలా ప్రశ్నించాను. ఆయన ఛానల్కి వెళ్ళి ఒకసారి ప్రవీణ్ పగడాల గారు బతుకున్నప్పుడు నేను ప్రశ్నించా, మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినట్టు ఒక వచనాన్ని చూపించండి. విచారణ క్రమంలో ఏదైతే విచారణ చేస్తారో రాజు, ఆ రాజువారి దగ్గర మనిషిని సిలువేసేటప్పుడు ఇదిగో ప్రపంచ మానవాళి పాపాల కోసం ఈయన సిలువేస్తున్నాను అని రాజువారు ఎందుకు చెప్పలేదు? పస్కా పండుగ రోజు ఒక మనిషిని విడుదల చేయొచ్చు, ఖైదీని. మరి అంత దుర్మార్గం చేసినటువంటి ఒక దొంగ ఉంటాడు, అతని పేరు గుర్తులేదు. ఆ దొంగని వదిలిపెట్టమంటారు, యేసువారిని సిలువేయమంటారు. యేసువారు కూడా నా దేవా నా దేవా నా చేయందుకు విడిచి వీలైతే ఈ గిన్నెని నా నుండి తప్పింపు అని చెప్పి పాపం శతబిద్దాల ప్రయత్నం చేస్తాడు. ఆయనకి మరణించడం ఇష్టం లేదు. ఆయనే కనుక బతుకున్నట్టుగా ఇంకొన్ని మంచి పనులు చేసేవాళ్ళేమో. ఆయనలో 2 రకాల మనసత్వాలు ఉన్నాయి. ఒకటి మంచి చెప్పాలనేది ఒకటి ఉంటే, నన్ను నమ్ము అనేది స్వార్థం ఒకటి ఉంటుంది అనమాట. నా పాలన ఇష్టం లేని వాడెవడో ఈ చిన్నవానిలో వాడి మెడకి పెద్ద తిరుగురాయి కట్టి సముద్రంలో పడివేయటం వానికి మేలు అంటాడు. అంటే ఈయన నమ్మాల్సిందే. నన్ను వెంబడించాలంటే నీ తల్లిని, మీ చెల్లిని, అక్కని, అమ్మని, మీ భార్యని సైతం, నీ ప్రాణం సైతం అసహించుకోకుంటే నువ్వు నా శిష్యుడు కానేరు అంటాడు. అంటే నన్ను వెంబడించాలంటే మొత్తం నీకు ఏమి లేదు, ఇంక నేనే అంటాడు. అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని కూడా నేను అనుకుంటా. నన్ను నమ్మపోతే చంపమంటం కూడా తప్పు అనేది యేసువారిలో ఉంది. ఇన్ని చెప్తున్నారు, ఆ మాస్క్ ఏంటి? ఎందుకు మాస్క్ పెట్టుకొని కూర్చున్నారు? నేనేమనుకుంటానంటే మనిషి చేసే మంచి పని కనపడాలి, కానీ మనిషి కనపడాల్సిన అవసరం లేదు మేడం. సరే, మంచి పనో లేకపోతే ఏ పని అనేది తర్వాత విషయం. మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అవునండి, నేను కనిపించాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. నేను అంటే భయపడుతున్నారా లేకపోతే? భయం కాదండి, నాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది. నాకంటూ నాకు ప్రాథమికంగా ఒక హక్కు ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కదా నాకు ప్రాథమికంగా. అంటే అదే మిమ్మల్ని గుర్తుపెట్టి బయట చాలా ఉంటాయి కదా. ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు,
చాలా ఉంటాయి. ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బహిరంగంగా పేరు చెప్పేస్తున్నారు, అవును. యాక్టర్ రాజు అని. అవును. యాక్టర్ రాజు అనే నా పేరు, నాకు ఛానల్ కూడా ఉంది, యాక్టర్ రాజు హిందూ సేన. ఛానల్ కూడా ఉంది. మరి అవునండి. ఇప్పుడు మీరు సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో రీసెంట్ గా హరిహర వీరమల్లో కూడా నటించారు. అవును. ఇన్ని సినిమాల్లో నటించినప్పుడు మీ పేరు పట్టడం, అట్లా మిమ్మల్ని గుర్తుపట్టడం జరగదా? ఉండదండి. నన్ను గుర్తుపట్టే అంత పెద్ద క్యారెక్టర్లు నేను చేయలేదు. కానీ మంచి సినిమాలు చేశాను. అవన్నీ చాలామంది వెతుకుతా ఉన్నారు. వాళ్ళకేంటంటే ఒక ఒక ఆలోచన ఏంటంటే యాక్టర్ రాజు ఎవరు? ఇతను చూడాలి అని ప్రేమగా చూసేవాళ్ళు ఉంటారు. ఈడెవడు? ఈడి సంగతి చూడాలి అని చూడాలనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి నాకు మీకు మెసేజ్ పెడతాను. ఒక ఎస్ఐ గారు మెసేజ్ పెట్టి, సార్ యాక్టర్ రాజు గారు మీ పాదాల నమస్కారం సార్, మీరు చేసిన పని 2 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉన్నాయని మీకు వినిపిస్తాను. అలాగే క్రైస్తవ సోదరులు కూడా నా నెంబర్ ఉండదు కాబట్టి ఎక్స్‌క్రిషన్ ప్రవీణ్ గారికి ఫోన్ చేసి, నేను క్రైస్తవుడిని, పాస్టర్‌ని, అయినా యాక్టర్ రాజు గారు చేసినటువంటి పనికి ధన్యవాదాలు చెప్తున్నానండి ఆయనకి. ఆయన వీడియోలు అన్నీ చూస్తుంటాను. మేము కూడా తెలుసుకుంటున్నాం, నిజాన్ని తెలుసుకుంటున్నాం. ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు ఫ్యాన్స్ అయిపోయారు మేడం. కాబట్టి ఏంటంటే నేను మనుషుల్ని అసలు వ్యతిరేకించను, మనుషుల్ని ప్రేమిస్తాను. నా ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి శత్రువుని గెలవాలంటే శత్రువుని చంపాల్సిన అవసరం లేదు, శత్రువుని మనిషిగా మార్చాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని. కాబట్టి నేను దుర్మార్గపు పాస్టర్ని మనుషులుగా చేయాలనే నా ధ్యేయం. ఏ పాస్టర్ అయినా తను కష్టపడి తన భార్య పిల్లలకి పోషించాలనేది నా ధ్యేయం. దేవుడు అందుకోసం ఇవన్నీ చేస్తున్నారు, ఆపరేషన్స్ అన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా అండి. అయితే మీరు ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత ఎవరైతే ఎక్కువ సోషల్ మీడియా ముందు హడావిడి చేశారో, ఎక్కువ మనం వాళ్ళని వీడియోస్లో చూసామో, వాళ్ళనే బయట పెట్టారు. ఆ బయట పెట్టిన వాళ్ళ పేర్లు ఏంటండి? అభినవ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు. ఏంటి అసలు ఆ కాల్లో యాక్చువల్గా మేడం సారాంశం ఏంటి? అదేంటంటే మేడం, వాళ్ళకి తెలుసు ప్రవీణ్ పగడాల గారు, అది గవర్నమెంట్ కూడా ఛేదించింది, సీసీ ఫుటేజ్ ఇచ్చింది. చాలా కష్టపడి గౌరవ సీఎం గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎంతో దృష్టి పెట్టి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడి, దాదాపుగా 70-80 మంది అధికారులు కష్టపడి వాళ్ళ పర్సనల్ లైఫ్ వదులుకొని ఇప్పుడున్నటువంటి ఈ మత గొడవలు జరగకూడదని ఎంతో కష్టపడి వాళ్ళ సీసీ ఫుటేజ్ సేకరించి, ఇదిగోండి ఇది జరిగింది, దురదృష్టకరం, ఇది మరి విషయం అని చెప్పి వాళ్ళకి సున్నితంగా చెప్పడం జరిగింది. అలా కూడా కాదంటే ఇక రిపోర్ట్స్ కూడా వచ్చినాయి కదా, మీరు చూశారు. లివర్లో ఆల్కహాల్ కానివ్వండి, కిడ్నీలో ఆల్కహాల్ కానివ్వండి ఉండడం చూశారు మీరు. అదే రిపోర్ట్ వచ్చింది కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ తేటతెల్లం అయిపోయింది. అయితే ఆ చావును ఉపయోగించుకొని అభినవ్ దర్శన్ గారు, అజయ్ బాబు గారు హిందువులను తిట్టడం, హిందువులను దూషించడం. అతను ఎవరు ఉన్నారు, జాన్ బెలీ లింగం, బైబిల్ పక్కన పెడితే ఓ కోత కోస్తాం నా కొడకల్లారా అని అంటాం. అలాగే పార్థి గారు అని ఉన్నారు యూట్యూబరు, ఆవిడని జుట్టు పట్టుకొని లాక్కొస్తాం, గుండు గీస్తాం అనడం. ఇవన్నీ నాకు బాగా మనసులోకి వెళ్ళిపోయినాయి. వీళ్ళ నోటి నుండే వీళ్ళతో నిజం చెప్పించాలని నేను ఆ రోజే నేను సంకల్పం తీసుకున్నాను. నా మిత్రుడు అశ్లేష గారి సహకారంతో, ఆయన యొక్క సహకారంతో నేను ఈ నిజాన్ని ఛేదించడం జరిగింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. మనకు మతం ముఖ్యం కదండి, మనిషి ముఖ్యం. లీక్ అయిన ఆడియోలో ఏముందండి, వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు? అభినవ్ దర్శన్ గారు మాకు తెలుసు అండి, రిపోర్ట్ రాకముందే తెలుసు మాకు. అయినా దీన్ని మనం బయట పెట్టకూడదు, మన పని మనం చేసుకోవాలి అన్న రీతిలో ఆయన చెప్పారు. మరి అజయ్ బాబు గారి పాత్ర ఏంటి? అజయ్ బాబు గారి ఆలోచన ఏంటంటే సీఎం అవ్వాలని. నేనేమన్నానంటే, సార్ మాకు 10 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు కావాలండి, దానికోసం మేము ఎంతైనా పెడతాం, మాకు 10 కోట్లు మేము పెడితే 20 కోట్లు మీరు గెలిచి నాకు ఇవ్వాలన్నాను. అదంతా అండి, అదంత పని సింపుల్ అన్నాడు. అంటే 10 కోట్లు నిలబెడితే 20 కోట్లు నువ్వు ఇస్తానంటే ఏం చేసి ఇస్తావు? రాళ్ళు కొట్టిస్తావు, అవినీతి చేసేస్తావు కదా. అంటే నీకు అవినీతి చేయాలనే ఆలోచన ఉందిగా, అంటే ప్రజలు పీడించే ఇవ్వాలి నువ్వు కదా. తర్వాత నేను సీఎం అవ్వాలనే ఆలోచన ఉంది అని అంటున్నాడు ఆయన. తర్వాత ఆయనకి హిందువులంటే ఎందుకు ద్వేషం నాకు అర్థం కాదు. ఆయన పుట్టింది హిందువులకే. ఇప్పుడు పాస్టర్లందరూ కూడా హిందువులు సంబంధించినటువంటి వంశపారపర్యంగానే వచ్చారు వాళ్ళంతా కూడా.
ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు రావటం, వాళ్ళ యొక్క మత గ్రంథాన్ని మనకి కొంతమంది స్వార్థపరులకి చొప్పించడం, వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. కానీ ఈ తోమా వచ్చాడు అవన్నీ అసలు శుద్ధ అబద్ధాలు అవన్నీ. తోమా సమాధి చాలా దేశాల్లో కూడా ఉంది, భారతదేశంలో, కేరళలో అంటే కాకుండా. మనం బైబిల్ గురించి, అందులో వ్యాఖ్యల గురించి, వాక్యాల గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే. అయితే ముందుగా ఇప్పుడు మీరు అజయ్ బాబు అన్నారు కాబట్టి నేను ఆయనకు ఒక్కసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. హలో, హలో నమస్తే అండి. నా పేరు ప్రసన్న అండి, ట్రీ మీడియా నుంచి ఫోన్ చేస్తున్నాను. ట్రీ మీడియా? ఎస్, ట్రీ మీడియా అండి. చెప్పండి. మీకు ఆఫ్టర్నూన్ నాకు తెలిసి 12కి అలా వినోద్ కాల్ చేసి మాట్లాడినట్టున్నారు ఈ విషయం వినోద్ గురించి. ఫోన్ చేసిన, సౌండ్ తగ్గినానా? అవునమ్మా. ఎస్. అయితే మనకి ఈ ఆడియో కాల్స్ అనేవి లీక్ అవ్వటం జరిగింది. అభినయ దర్శన్ గారు అలానే దీనిలో అజయ్ బాబు గారికి కూడా తెలుసు, సంబంధం ఉందని చెప్పేసి కొన్ని ఆడియోస్ లీక్ అవ్వటం జరిగింది. వాటిని విన్నారా? విన్నానమ్మా. విన్నారా మీరు? అలానే ఈ ఆడియో లీక్స్ కి కారణమైనటువంటి యాక్టర్ రాజు గారు కూడా లైన్ లో ఉన్నారు. మీరు మాట్లాడతారా ఒకసారి? హలో. హలో సార్ ప్లీజ్ చెప్పండి. మీరేనండి మన అభినయ్ దర్శన్ గారు వాయిస్ మాట్లాడితే దాన్ని రికార్డింగ్ చేసి పబ్లిక్ లో చేసిన మీరేనండి? అవునండి. నేను ఎందుకంటే ఏదైతే అభినయ్ దర్శన్ గారు నిజాన్ని కప్పిపెట్టి ఈ రాజకీయం చేయదలుచుకున్నారో, మా హిందువుల్ని దుర్భాషలు ఆడారో, మా హిందువులు అంటే నేను హిందువుని కాదు, నేను ఎక్స్ పాస్టర్ని, అది నాకు బాగా బాధించి నిజాన్ని నిర్భయంగా వాళ్ళ నోటితోనే చెప్పించాలి అనే ఆలోచనతో నేను ఫోన్ చేయటం జరిగింది. అభినయ్ దర్శన్ గారు చాలా విషయాల్లో ఆయన చెప్పడం కూడా జరిగిందండి. ఆయన నోటితోనే చెప్పారు. మీరు విన్నారు కదా సార్, అన్ని విన్నారు కదా, ఇంకా నేనేం మాట్లాడతాను. మీరు మాట్లాడే మొత్తం విన్నాం మేము. కానీ మీరు మాట్లాడే పద్ధతి అవన్నీ విన్నాం. కానీ మీరు ఫస్ట్ నేను హిందూ అన్నారు, మళ్ళీ నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నారు. నేను పాస్టర్ అండి. నేను పాస్టర్ యాక్చువల్గా. మీరు హిందూ, మీరు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మానేశాను మొత్తం. అంతా కూడా తెలుసుకున్నాక, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని దారుణమైన విషయాలు తెలిసినాక ఇది కాదు అని చెప్పేసి, మాది యాక్చువల్గా నెల్లూరు అండి, చర్చ్ ఉంది మాకు. బైబిల్లే ఉన్నాయా మొత్తం? ఇలాంటి తప్పుడు ప్రచారం మొత్తం బైబిల్లే ఉందా? తెలుసుకున్నాక బయటకు వచ్చారా మీరు? నేను బయటకు వచ్చాను సార్. మరి ఇప్పుడు ఏ గ్రంథం మంచిది అంటారు భారతదేశంలో? భారతదేశంలో అయితే నేను భగవద్గీత చదివానండి. అది మంచిదంటారా? నేనైతే అది బైబిల్ మీద దాన్ని నేను మంచిగా చూస్తున్నానండి, చదివాను కాబట్టి అందులో మంచి విషయాలు చాలా ఉన్నాయి. మీకు కావాలంటే అభినవ్ దర్శన్ గారితో కానీ, అజయ్ బాబు గారితో కానీ బైబిల్ మీద అండ్ భగవద్గీత మీద ఆన్లైన్లో మనం డిబేట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను సార్. మీకు ఏమన్నా అవకాశం ఉంటే చూడండి. నేను అనేది ఏంటంటే, అభినవ్ దర్శన్ గాని అజయ్ బాబు గారు గాని మీలాగా ట్రాక్ చేసే వాళ్ళతోని మాట్లాడే స్థాయి వాళ్ళు కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థాయి అవసరం లేదు సార్. నా స్థాయి ఏంటో రెండు రాష్ట్రాల్లో ప్రజలు, క్రైస్తవ సోదరులు సోదరిమణులు, హిందూ సోదరిమణులు వాళ్ళ మనసులో ఉంది. మనిషికి స్థాయి అవసరం లేదండి, జ్ఞానం ఉంటే చాలు. ప్రశ్నించే విధానం బాగుండాలి, ప్రశ్నకి జవాబు చెప్పే విధానం బాగుండాలి. నమ్మకంతో అభినయ్ దర్శన్ గారు మీరు ఒక క్రిస్టియన్ బిడ్డగా అని చెప్పేసి అని నమ్మకంతో మీతో ఫోన్ మాట్లాడినప్పుడు, ఆయన నమ్మకంతోనే ఆయన మిమ్మల్ని నమ్మి మీతో మాట్లాడినప్పుడు వాటిని రికార్డింగ్ చేసి పబ్లిక్ లో ఇచ్చేసి ఈడు గడ్డు అని తయారు చేసి ఇట్లా ప్రజలకు చూపెట్టేటోళ్ళ మీరు నిజమైన దేశభక్తులు, నిజమైన కార్యకర్త, నిజమైన భగవద్గీత నమ్మేటోళ్ళు మీరు, ఎక్స్ క్రిస్టియన్, మీరు నిజమైన మనుషులు, మానవత్వం కలిగి ఉన్న వాళ్ళు మీరు. ఇదా మీ ఏ గ్రంథం చెప్పింది ఇట్లా బ్లాక్ మెయిల్ చేయమని? బ్లాక్ మెయిల్ అంటే ఇదిగోండి, బ్లాక్ మెయిల్ అంటే అర్థం తెలుసా మీకు? మీకు ఏ సంస్కారం నేర్పింది? బ్లాక్ మెయిల్ అంటే అర్థం తెలుసా? ఇదిగో నీ రహస్యాలు నా దగ్గర ఉన్నాయి, నాకు ఎంత ఇవ్వాలి అనేది బ్లాక్ మెయిలింగ్ అంటారు. నిజాన్ని దాచి రెండు రాష్ట్రాల ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు, ఎంత తప్పు అది కాదండి. గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇబ్బంది అయింది, ఎవరైతే ప్రవీణ్ గారు ఉన్నారో వారి ఆత్మకి శాంతి జరిగిందా? వారికి ఇప్పుడు 56 కోట్లు పోయినాయి అంట, దానికి ఎవరు మరి?
కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీరు గవర్నమెంట్ కూడా సార్ స్థాయి క్రిస్టియన్ చెప్పుకోండి. ఎక్స్ అంటే ఏంది? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సార్ నేను వదిలేయండి సార్. నేనైతే పాస్టర్ని సార్. మీకు బైబిల్ మీద సార్ ఇవన్నీ ఎందుకండి? మీకు బైబిల్ మీద జ్ఞానం ఉంటే మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నా నేను కూడా రెడీగా ఉన్నా. నేను మీలాంటి బ్లాక్ మెయిల్ చేసి సమాజానికి మీరేదో ఉద్ధరించాలని చెప్పేసి సమాజానికి మేమేదో హిందువులో జరుగుతున్న దాడుల గురించి మేము చెప్తాం, క్రిస్టియన్ల గురించి జరుగుతున్న మేము చెప్తాం. బైబుల్ కంటే అది భగవద్గీత గొప్పది, భగవద్గీత కంటే బైబుల్ గొప్పదని చెప్పేసి రెండు చదివి రెండింటి మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం మీరు. సార్ నేనేం చెప్తున్నానంటే నాకు నచ్చింది అంటున్నా. మీరు భగవద్గీతలో మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాతో చెప్పండి, బైబిల్లో ప్రశ్నలు ఉంటే నేను చెప్తాను. కానీ ఒక పని చేయండి సార్, మనుషుల పాపాల కోసం సార్ మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయింది ఎక్కడుంది చెప్పండి. మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి వచనం ఎక్కడుంది? మనుషులు పాపాలు చేయవని చెప్పేసి దేవుడు చెప్పిండా నీకు? ఏమండి మనుషుల పాపాల కోసమే కదా యేసువారు మనుషుల పాపాల కోసమే కదా యేసువారు చనిపోయింది. మరి ఆ వచనం ఎక్కడుంది అంటున్నా నేను. మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి వచనం ఉపమానంగా కాకుండా. నువ్వు దేవుడు మనుషుల పాపాలని బయట పెడతానికి? అరే నీకు అర్థం కావట్లేదు సార్. మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి వచనం ఎక్కడుంది అంటున్నా నేను. ఇప్పుడు ఆయన చనిపోయింది ఓకే, నేను కానట్లేదు. మీరు దేవుడా అన్ని పాపాలు బయట పెడతానికి? మీరు దేవుడా? నేను దేవుడిగా సార్. మన దేవుడైన యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయారు కదా, ఆ వచనం చూపించండి అంటున్నా నేను. ఇప్పుడు యేసు నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని చెప్పేసి మనం ఏదైతే వాక్యం చెబుతున్నామో, వాక్యం ప్రకటిస్తున్నామో అది ఆ నిజం ఎక్కడుంది? ఇదిగో మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి వచనం. ఇదిగో మీలాంటి బ్యాచ్ మొత్తం దండుపాలెం బ్యాచ్ తెలంగాణ రాష్ట్రంలో ఆడొకడు పోగొయ్యి ఇటు క్రిస్టియన్లని, ఇటు ముస్లింలని, ఇటు హిందువులని ఇలాంటి ఫోన్ కాల్ టాకింగ్ చేసి వాళ్ళ మానవత్వం మీద దెబ్బ కొట్టడమే కాక సమాజాన్ని జస్ట్ పెట్టుతున్నారు. మీలాంటి అక్కడొకడు తయారయ్యి మొత్తం దండుపాల బ్యాచ్ మీరు. మిమ్మల్ని అసలుకి ఏ దేవుడు క్షమించడు. నాకు బైబుల్ మొత్తం తెలుసు. నేను బైబుల్ బాబు నేను అడిగిన ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి సంబంధం ఉందా? మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి అంశాన్ని చెప్పండి సార్ మీరు దయచేసి. చెప్పేది చెప్పరా, నాకు వాక్యం చెప్పరా? పురాణ గురించి నువ్వు చెప్తే నువ్వు బైబుల్ గురించి పక్క పెట్టు, భగవద్గీత గురించి పక్క పెట్టు. ఫోన్ కాల్ టాకింగ్ గురించి మాట్లాడు. నువ్వు నిజంగా మానవత్వవాది అయితే, నువ్వు నిజంగా స్వచ్ఛమైన మనిషి అయితే నువ్వు మాట్లాడు. తప్పు చేయలేదా పుట్టిన కాడ నుంచి? చెప్పు. నువ్వేం తప్పు అంటే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే తప్పు నేనేం చేయలేదు. ఒక మనిషిని చావుని వాడుకొని లక్షలు దండుకునే అంత తప్పు నేను చేయలేదు. వాళ్ళు 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు సార్. తీసుకున్నోడికే వస్తుంది సార్, మీకెందుకు? డబ్బులు తీసుకోలేదు, తీసుకున్న వాళ్ళకే వస్తుంది, మీకెందుకు సార్? దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు, మీకెందుకు? తీసుకున్న వాళ్ళకే వస్తుంది, మీకెందుకు? వదిలేయండి. నేను ఒకటే ప్రశ్న, మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయిన అంశం చెప్పండి సార్ ప్లీజ్. నీకు యేసు గురించి లేదు. ఇదేంటంటే మంగళవారం లాగుంది, మంగళవారం లాగుంది. మాట్లాడు. నువ్వు క్రిస్టియానిటీ యేసు గురించి మాట్లాడు, నీకు దమ్ముంటే. యేసు అవును, నేను ఎక్స్ పాస్టర్ కాబట్టి. దమ్ముంటే నువ్వు క్రిస్టియన్ కాదు కదా, నీకెందుకబ్బా క్రిస్టియన్ గురించి? అదేంటండి ఇప్పుడు మీరు క్రైస్తవులుగా చెప్తారా సార్? మీరు సువార్త ఎవరికి ప్రకటిస్తున్నారు? క్రైస్తవులకా హిందువులకా? సువార్త హిందువులకే ప్రకటిస్తున్నారు. అరే ఇదేంటా బాబు, మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి అంశం చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ పరలోకం సార్, ఐ వాంట్ వాక్యం సార్. నాకు బాప్టిజం కావాలి. యేసు సార్ నేను ఎక్కడికైనా సార్ నేనైతే నరకానికి పోతానో స్వర్గానికి పోతానో పక్కన పెట్టండి. మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినటువంటి అంశం చెప్పండి సార్ ప్లీజ్ సార్. నీ కాలు మొక్కుతా సార్. మంచోడు కాదన్నా యేసు గురించి నీకెందుకే? నేను యేసు మంచోడు కాదన్నా. మంచోడు కాదన్నా నువ్వు, యేసు గురించి నీకెందుకు? ఏమండి నేను ఒకటి చెప్తుంటానండి ఎప్పుడు, పాస్టర్లలో జ్ఞానవంతులు ఉంటారు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాస్టర్ కాడు అని ఎప్పుడు చెప్తుంటాను. ఆ వచనం ఇప్పుడు నిజమైంది మీ వల్ల. నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పనప్పుడు మీరు ఎందుకు హిందువుల మీదకి క్రైస్తవులు రెచ్చగొడుతున్నారు? ఎవరు మీరు?
క్రైస్తవ సమాజాన్ని ఎవరు రెచ్చగొట్టలేదు. మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ప్రశాంతంగా బతుకుతున్న క్రైస్తవ సోదరి సోదరుల మధ్య, హిందూ సోదరి సోదరుల మధ్య చిచ్చు ఎందుకు పెడుతున్నారు మీరు? ఏం అవసరం? ప్రశాంతంగా బతక మీకు కష్టపడడం చేతకాక ఈ విధంగా ఈజీ మనీకి అలవాటు పడి సమాజాన్ని నాశనం చేయడానికి మీరున్నారు. చేసిన పని ఏంది? ఈజీ మనీ కోసం బైబుల్ పట్టుకొని సువార్త చెప్పింది. ఈజీ మనీ కోసం నువ్వు చేసిన పని ఏంది? అంటే నువ్వు చేస్తే సంసారం, యువతలు చేస్తే విచారమా? సరే, నాకు ఈ పని వల్ల ఎంత డబ్బులు వచ్చినాయి, నా నెంబర్ ఎక్కడుంది, నీకు తెలుసు అది. నువ్వు ఎంత సంపాదించినావు, నీ కాన్ఫిడెన్స్ అంతరాత్మకి నీకు తెలుసు. సరే, అంటే యేసువారిని అడిగెళ్ళి భగవద్గీత పట్టుకొని నువ్వు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడానికి వాయిస్ రికార్డింగ్ చేసి పబ్లిక్ లో చెప్తావా? సార్ నేను నీ బాంచని ఒక్కటి అడుగుతా సార్. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయిన అంశం చెప్పండి సార్. గురించి నీకెందుకు రికార్డింగ్ గురించి చెప్పడానికి దమ్ముంటే నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు? ఏ పార్టీ పెడితే నీ ఎన్ని కోట్లు ఇస్తావు? మాకు నేను ఆల్రెడీ పార్టీ పెట్టాను. ఆ పార్టీ సక్సెస్ అయింది. ఆ పార్టీ 2 రాష్ట్రాల్లో వెళ్ళింది. ఏ పార్టీ? నీ పార్టీ పేరేంది? పీస్ మిషన్. ఇప్పుడు ఆ పేరు మరి ఎక్కడ ఉందో మరి అది నేను పెట్టాను సార్, నా ఇష్టం అది. నేను పెట్టుకున్నా. మా సార్ అమెరికాలో ఉంటాడు, డేవిడ్ సార్ వస్తుండే ఆయన. దస్పల హోటల్లో మీటింగ్ ఉంది మాకు. మా ఇష్టం సార్. ఎదవ అంటే మిమ్మల్ని అంటారు. ఒక్క మాట చెప్పరా బాబు, నువ్వు ఎదవ అంటున్నావు, నిన్నేమనాలి? అదేనా యేసు వారు ఏం చెప్పారు? ఒక చెంప మీద పడితే ఇంకో చెంప చూపిమన్నారు. మీరు అది ఎదవ అంటాం తప్పు కదా. అది నేను మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎదవ అంటాం ఎంతవరకు కరెక్ట్? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెడతానికి యేసు అంత మంచోని కాదు నేను. ఓకేనా సార్? ఇప్పుడు ఏంటి మీరు, నాకు అర్థమైందిలే. మీరు చెప్తే దశంభాగం కట్టి శుభ్రంగా హ్యాపీగా మీరుంటారు. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు మా మీద దాడులు చేస్తారు, అంతేనా? అరే క్రిస్టియనే కానప్పుడు క్రిస్టియన్ గురించి నీకెందుకు? నువ్వు ఇప్పుడు కాదండి, మీరు అడుగు చెప్తా. ఏమండి, ఇప్పుడు ఏ మతాలు ఉన్నావో ఆ మతం గురించి చెప్పు, నేను చెప్తా సమాధానం. నేను క్రైస్తవ మతంలోనే ఉన్నానండి. లేవు, ఇందాక నేను హిందూ నన్ను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్పినావుగా ఇందాక. రికార్డింగ్ ఏమండి, ఇప్పుడు సార్ 10 రోజులు హిందూగా ఉన్నాడు, 10 రోజులు క్రైస్తవుగా వెళ్తున్నాడు, 10 రోజులు క్రైస్తవంగా ఉన్నాడు, హిందువులోకి వెళ్తున్నాడు. ఈ మనసు మార్పుడే కదా. ఏముంది ఆడ? ఊరికే నోటితో మాట్లే కదా. ఇప్పుడు మీరున్నారు, మీరు క్రైస్తవం తీసుకున్నారు, కానీ హిందూ కులాల్లో ఉన్నారు, అలాగే కొనసాగుతున్నారు. మీకు అంతరాత్మ లేదు. అలాగే అభినవ్ దర్శన్ గారు ఉన్నారు, ఆయన అంతే. నేను అసలు మార్చుకోలేదు సర్టిఫికేట్ అన్నాడు. అలాగే అజయ్ బాబు గారు కూడా అంతే. మీరంతా కూడా ప్రజల యొక్క కష్టాన్ని దిగమింగడానికి ఇది ఒక సాకుగా పెట్టుకొని ఈ 2 నా స్థాయి ఏంటో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. నా స్థాయి ఏంటో మీ స్థాయి గురించి ఎందుకు బాబు? సువార్త నాకు ప్రకటించండి. నాకు సువార్త కావాలి. ఐ వాంట్ సువార్త, ఐ వాంట్ బాప్టిజం సార్. ఐ వాంట్ వాక్యం, ఐ వాంట్ పారలోకం. మీకేమైనా అవకాశం ఉంటే నేనేం అడగను సార్. యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయినటువంటి అంశం ఉపమానంగా కాకుండా ఒక్కటి చూపించండి. పిలాతు ఏమన్నా అన్నాడా? ఆ పిలాతు దగ్గర ఏముంది విచారణలో? నేను రాజుని అంటున్నాడు ఒకటి. తర్వాత దేవాలయాన్ని గూర్చి 7 రోజులు కట్టిస్తానది. ఈ 2 అభండాలు తప్ప ఆయన మనుషుల పాపాల కోసం పిలాతు ఎక్కడా చెప్పబడలేదు. ఆ విచారణలో అదే ఉంది. అందుకే ఆయన సిలువేసి చంపారు. ఇది నిజంగా చెప్పాలంటే నేను యేసువారిది లిటరల్లీ మర్డర్ అండి. ఆయన చంపినందుకు నేను సుప్రీంకోర్టులో కేసే పోతున్నాను సార్. రేపు నేనేం చేస్తానంటే నా యేసయ్యని నా యేసయ్యని అన్యాయంగా చంపారు కాబట్టి సార్, నా యేసయ్యని సార్ వినండి, మీలాంటి స్వార్థపర మనుషులు అన్యాయంగా నా యేసయ్యని చంపారు కాబట్టి నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేస్తా. నీలాంటి మూర్ఖులు ఇక్కడ అక్కడ పోయి నాకు ఈ మతం నచ్చలేదని అల్లా పోయి, ఆ మతం నచ్చలేదని అల్లా పోయి నీలాంటి మూర్ఖులు చంపుతురు ప్రజల్ని. కాదండి, యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఒక్కటి చెప్పవా? నీకు అసలు జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావు అసలు? రికార్డింగ్ చేసి అంటే మనుషులు మీరు, మీ మానవత్వం లేని మానవత్వం లేని మృగాలు మీరు. సరే బాబు, నేనైతే ఫోన్ కట్ చేస్తున్నా. నేను ఫోన్ కట్ చేస్తున్నా. నీ అజయ్ బాబు
అజయ్ బాబుకి ఫోన్ అజయ్ బాబు అభినయ దర్శనం ఎంట్ర కూడా బేకలేవరు. నువ్వు గాని ఇంకెవడన గాని అజయ్ బాబుని అభినయ దర్శనం ఎంట్ర కూడా బేకలేవరు ఎవడు. సార్ మీ ఎంట్రుకలు మాకు ఎందుకు సార్? రాష్ట్రాలలో అజయ్ బాబుని అభినయ దర్శనం ఎంట్ర కూడా బేకలేవరు సార్. మీ ఎంట్రుకలతో మేమేం చేసుకుంటాం సార్? మాకు అవసరమా సార్? మీరు పేకలేవరు అని చెప్తున్నా నేను. మేము పేకాల్సిన అవసరం మాకు లేదు సార్. మాకు అంత తీరిక, అంత ఓపిక, అంత టైం మాకు లేదు సార్. ఎవరి వాళ్ళే బిక్కుంటారు సార్. ఒకళ్ళ ఎంటుకలు ఒకళ్ళు ఎట్ట పిలుస్తారు సార్? అభినయ దర్శనం గురించి స్థాయి అనేది మించిపో మాకు. ఓకేనా? మాకు లేదు సార్, స్థాయి లేదు. నాకు ఒకటే వచనం కావాలి. యేసు 6 మనుషుల పాపాల కోసం చనిపోయింది. ఎక్కడుందో చెప్పయ్యా. భగవద్గీత గురించి తెలిసినప్పుడు చెప్పవా? యేసు గురించి నీకెందుకు? సరే, భగవద్గీతలో ఏముంది చెప్పనా? భగవద్గీత చెప్పవా? విను. అడిగావు కదా, వినవా? విను. సోది మాట్లాడతావు. చెప్పు. భగవద్గీతలో ఏం చెప్పాడు చెప్ప. అరే వినవా? విను. సోది మాట్లాడు. విను. వినవా? భగవద్గీత అన్నావు, శ్రీకృష్ణుల వారి గురించి చెప్తా. విను. ఆయన ఏమన్నాడంటే, నీ కర్మలే నీకు. ఏ బాబు వినవయ్యా. మాకు రాముడు వద్దు, శ్రీకృష్ణుడు వద్దు, మాకెవరొద్దు. నువ్వు కాల్ రికార్డింగ్ చేసిన దాని గురించి మాట్లాడు. అరే బాబు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. నా వల్ల కాదు నీలాంటి పిచ్చోళ్ళతో మాట్లాడే ఓపిక. ఆమె ఏదో ఫోన్ చేసింది, ఆ మేడం గారు ఫోన్ చేయడం వల్ల నేను సరే మేడం కలపండి అన్నాను. నువ్వు అజయ్ బాబు గారు అంటే ఫోన్ కలపన్నా. నీలాంటి చెంచాలతో నువ్వు వద్దని చెప్పేవాడిని. నాకు టైం లేదు, నేను ఫోన్ కట్ చేస్తున్నా. బాయ్. ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ బాప్టిజం, ఐ వాంట్ పరలోకం, ఐ వాంట్ వాక్యం. పో. థ్యాంక్స్ అమ్మా, ఆయన నాకు అందుబాటులో తీసుకొచ్చినందుకు. కాదు, కొంతమంది మృగాలని కడగాల. వాళ్ళని బైబుల్ ద్వారానో, రామాయణం ద్వారానో, భగవద్గీత ద్వారానో కడగొద్దు. వ్యక్తిగతంగా ఆయనకున్న మృగాన్ని కడగాల. అందుకనే మంచి కడిగి పడేసిన. థ్యాంక్స్ అమ్మా, ఆయన లైన్ లో తీసుకొచ్చినందుకు. కాదండి, అజయ్ బాబు గారు అవైలబిలిటీలోకి రారమ్మా అజయ్ బాబు గారు. ఎందువలన రారు? ఆయన అందుబాటులో లేడు. రారు. ఇలాంటి లుచ్చాగాలతోనే ఆయన మాట్లాడు. ఇప్పుడు ఆడియో లీక్ అయినది మీరు విన్నారా? మొత్తం విన్నమ్మా నేను. ఓకే. ఇప్పుడు ఆ ఆడియో లీక్ అయిన దాంట్లో ఆయన వాయిస్ కూడా ఉంది. ఇప్పుడు మీతో మాట్లాడిన ఆయన వాయిస్ ఉంది, అవతల వైపు అభినయ దర్శన్ వాయిస్ కూడా ఉంది. తెలుసమ్మా, నాకు తెలుసు. నేను అభినయ దర్శనం నేను క్లోజే. అజయ్ బాబు నేను క్లోజే. ఓకే. మేము ముగ్గురం చాలా ప్రాణాన్ని ఉంటాం. ఓకే. అంటే ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మరి ఫోన్ చేసిండు అన్ని మాట్లాడతావా అని చెప్పేసి, అంటే నాకు ఫోన్ కలుపు నీ మాట్లాడతా అని చెప్పేసి, దానికోసమే నేను. కాదు, అన్ని తెలిసి మరి ప్రజల్ని మోసం చేయడం తప్పు కదా? ఎవరు ప్రజలను మోసం చేస్తున్నారండి? ఎవరిని ప్రజలు మోసం చేయట్లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆ ఆడియోలో ప్రజలు మోసం చేయట్లేదు. ఒక్క నిమిషం అండి, అసలు ఆడియోలో ఉన్నది విన్నారు కదా? నాకు ముందే తెలుసు ఆయన తాగుతారని తెలుసు, అవన్నీ తెలుసు, కానీ మనం బయట పెట్టకూడదు. మరి ఎందుకు అంత డ్రామా చేశారు? ఆయన తాగుతారని తెలుసు, అన్ని బయట పెట్టకూడదు అనే దానికంటే నాకు ఏరే వాళ్ళు చెప్పారు అని చెప్పిండు ఆయన క్లారిటీగా. లేదు, ఇవి కూడా చెప్పారు. నేను విన్నానండి, నేను ఆడియో విన్నాను. నేను ఆయన దగ్గర ఉండి మందు పోసిన, ఆయన తాగుతాను నేను చూసిన, అది నాకు తెలిసి ఆయన అనలేదు. నాకు కూడా ఏరే వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అన్నారు. అవునండి, వేరే వాళ్ళు చెప్పారు, నాకు తెలుసు, కానీ ఇవి మనం బయట పెట్టకూడదు కదా అని అన్నారు అందులో క్లియర్ గా. అవునమ్మా, కదా, బయట పెట్టాల్సిన కాదు, బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంత డ్రామా క్రియేట్ చేశారు చనిపోయిన తర్వాత? నిజంగానే అందరు చెప్తున్నట్లుగా, ఇప్పుడు నేను జాన్ పాల్ గారితో కూడా మాట్లాడాను ఇందాక, కొన్ని కోట్ల కోట్లు సింపతి డ్రామా ఆడి కొంత ఫండ్ రైజ్ చేశారు అభినయ దర్శన్ అలానే అజయ్ బాబు ఇద్దరు కలిసి. కొన్ని కోట్లకి డబ్బు లాగేసేసారు ప్రజల దగ్గర నుంచి. కొన్ని కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దమ్ముంటే ఒక 10 రూపాయలు ప్రూఫ్ చూపెట్టండి మాకు. కోట్లు ఎందుకు? 10 రూపాయల ప్రూఫ్ చూపెట్టండి మీ ఛానల్ ద్వారానా. ఇదిగో అజయ్ బాబు గారికి, అభినయ దర్శన్కి, పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోతే కోట్లాది డబ్బులు మేము పంపించినాం. కోట్లాది డబ్బుల నుంచి 10 రూపాయలు మేము ఎట్ట పంపించినాం అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ తీసి మీ ఛానల్ వేయండి. ఓకే, మీకు మీ ఛానల్ వేయండి. మీకు చెప్పినోడు వాడెవడో ఉన్నాడు కదా పాస్టర్, వాడి పేరేదో అందరూ వాడు కదా, వాడికి కూడా చెప్పండి 10 రూపాయలు పంపించినట్టు స్క్రీన్ షాట్ తీసి పెట్టమనండి. ఫోన్ పేనా, గూగుల్ పేనా, పేటిఎం లేకపోతే ఇంటికొచ్చి డబ్బులు ఇచ్చారా, ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు అడిగి స్క్రీన్ షాట్ తీసి పబ్లిక్ లో చేయండి. మీకు
వాడి పేరు కూడా నాకు చెప్పడం ఇష్టం లేక నేను చెప్తున్నా. వాడికి కూడా చెప్పండి, నీకు దగ్గర 10 రూపాయలు పంపించినట్టు దమ్ముంటే అది తీసుకొని నా స్టూడియోకి రా, మట్టి ప్రసాద్ వస్తాడు అని చెప్పండి. మీ పేరేంటి? మట్టి ప్రసాద్. మట్టి ప్రసాద్ నా పేరు. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? నేను సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న, పాలేరు ఎమ్మెల్యేగా మన బిఎంపి పార్టీ ద్వారా పాలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను. బెస్ట్ సోషల్ యాక్ట్ అవార్డు తీసుకున్నా. సోషల్ యాక్ట్ ప్రోగ్రాలు చేస్తా ఉంటా, రాయాలు చేస్తా ఉంటా అందరికి. నేను ఒక పాస్టర్ని కాదు, నేను ఒక మామూలు భారతదేశ పౌరుణ్ణి. సొసైటీ మీద నాకున్న గౌరవం ప్రజలు, అది క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లింస్ అయినా అందరికీ సమానత్వం ఉంది ఈ భారతదేశంలో. ఈ భారతదేశంలో ప్రత్యేకమైన రాష్ట్రం లేదు, ప్రత్యేకమైన కులం లేదు, ప్రత్యేకమైన భాష లేదు. ఈ భారతదేశంలో మనుషులంతా సమానం, స్వేచ్ఛ సమానత్వం బ్రతకమని రాజ్యాంగం చెప్తుంది. అదే ప్రకారంగా మేము ఉంటున్నాం. ఇప్పుడు రాజ్యాంగం గురించి వాటి గురించి కాదు మనం మాట్లాడింది, కేవలం ఆ ఆడియో లీక్స్ గురించే మాట్లాడాము. ఆ ఆడియో లీక్స్ లో ఉన్న సారాంశం గురించి మాట్లాడాము. లీక్ చేసిన పర్సన్ నాకు కనెక్ట్ అయ్యాడు కాబట్టి నేను డైరెక్ట్ గా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాను. నేను ఉదయం అతనికి కూడా కాల్ చేశాను, అభినయ దర్శన్కి కూడా కాల్ చేశాను. బట్ అతను నాకు అందుబాటులోకి రాలేదు. ఇలానే ఇంకొకరు ఎవరో మేనేజర్ అంటూ మాట్లాడారు, కానీ డైరెక్ట్గా ఫోన్లోకి అయితే అందుబాటులోకి రాలేదు. రైట్, ఇప్పుడు నేను ఒకసారి కన్క్లూజన్ ఇస్తానండి, తర్వాత కాంటాక్ట్ అవుతాను మిమ్మల్ని. సో ఫైనల్గా అతను చెప్తున్నది ఏంటి అంటే, అతను కంప్లీట్గా మీ పైనే చెప్తున్నాడు. అంటే మీరే ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని మోసం చేస్తున్నారు, మోసం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా పెట్టడం ఏంటి, ఇది కరెక్టేనా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి దానికి ఏం సమాధానం? ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే పోలీసులు విచారణ ఉంటుంది, పోలీసులు కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ ఎలా ఉంటుంది, మోసం చేస్తారు, విచిత్రంగా చేసి వాళ్ళ దగ్గర నుంచి రాబడతారు. నువ్వు డైరెక్ట్ అడిగితే ఎవరైనా చెప్తారండి? దొంగతనం చేసినోడు నేను దొంగనని చెప్తాడు ఎవడైనా? వాడి ట్రాప్లోకి వెళ్ళాలి, అప్పుడు లాగాలి. నేను అలాగే నేను ఏ పాస్ అయినా వాడి ట్రాప్లోకి వెళ్ళి వాళ్ళని లాగుతాను. మోసం ఏముంటుంది అందులో? నిజాన్ని బయట పెట్టడంలో, మోసం చేయడంలో తప్పేముందండి? మోసం ఏం చేశాను నేను? అతను అన్ని కొన్ని పిచ్చి మాటలు మాట్లాడాడు కదా. అసలు నేను నా నెంబరే పెట్టను మేడం, నేను ఎవరిని డబ్బులు అడగను అసలు. నేను ఫోన్ పే కూడా లేదు నాది. యాక్టర్ రాజు హిందూ సేన చూడండి, ఫోన్ పే నెంబర్ ఉండదు నాది, ఉండదు. ఫోన్ పే ఉండదు, ఏముండదు. నాదైతే మేడం సబ్స్క్రైబర్స్ కూడా 8,000 కూడా లేరు. నేను సమాజం కోసమే తప్ప నేను బతకడానికి నాకు వేరే ఉంది. నేను ఆయుర్వేదం వైద్యం చేస్తాను, వేరే ప్రొఫెషన్ ఉంది, నేను రైటర్ నుండి అన్ని విధాలుగా నాకు ఉంది. నేను ఇలా మనుషుల మీద బతకాల్సిన కర్మ నాకు లేదు. ఒకరిని మోసం చేసి బతికేవాడిని అయితే ఇందులోకి ఎందుకు వస్తాను? మోసాలు బయట పెట్టడానికే వచ్చాను తప్ప మోసం చేసి డబ్బు సంపాదించాలని నేను రాలేదు. రైట్, ఆల్ రైట్ రాజు గారు. నెక్స్ట్ మీరు చెప్పినటువంటి కొన్ని ఏవో వాక్యాలు సరిగా లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి అవి మీతో చెప్పించే ప్రయత్నము, అలానే ఎవరైనా డిబేట్కి వచ్చినా సరే మీరు రెడీగా ఉన్నాను, ఖచ్చితంగా ఆన్లైన్లో ఉన్నా, అదే ఆన్లైన్లోనే అర్థమైందండి ఉన్నారు కాబట్టి ఎవరైనా వచ్చినా సరే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఎనీ టైం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.